డిపార్ట్మెంట్లో వేల కోట్ల రూపాయల స్కామ్లు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ భూములు ఎట్లా కొల్లగొట్టాలి, ఏ రకంగా ప్రభుత్వ భూములను చెరబట్టాలి అనేదే ఈ పాలనలో జరుగుతూ ఉంది. రైతుల ధాన్యం ఎట్లా కొనాలి, ప్రజలకిచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలి అనే దానికంటే కూడా ఎక్కడ ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలి, ఎక్కడ కమిషన్లు కొట్టాలి అనే ధ్యాసే ఈ ప్రభుత్వానికి ఎక్కువగా ఉంది. ఈరోజు ఒక 1000 కోట్ల రూపాయల స్కామ్ను రెడ్ హ్యాండెడ్గా ఓపెన్ స్కామ్ విత్ డాక్యుమెంట్స్ బయటపెట్టబోతూ ఉన్నాం. సరే, ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము ఇటు ప్రజా సమస్యల మీద పోరాడుతూ వస్తున్నాం, రైతాంగ సమస్యల మీద పోరాడుతున్నాం, 6 గ్యారంటీల అమలు గురించి పోరాడుతూ ఉన్నాం, ప్రజా సమస్యల మీద ఇటు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల మీద, గ్యాస్ ధరల మీద పోరాటం చేస్తూ ఉన్నాం, హ్యామ్ రోడ్ల టెండర్ల స్కామ్ బయటపెట్టినాం, మైనింగ్ స్కామ్ బయటపెట్టినాం. మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తూ పోతున్నాం. ఇవాళ అందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ స్కాము విత్ డాక్యుమెంట్స్ బయట పెడతా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, రాష్ట్రంలో ఈరోజు క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్న మంత్రి గారి పేరు మీద కూడా భూములు ఉన్నాయి. దీని వెనుక ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్గా పనిచేస్తున్న వ్యక్తి ఈ స్కామ్ వెనుక ఉన్నారు. ముఖ్యమంత్రికి కళ్ళు చెవులు అంతా ఆయనే అని, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చెప్తున్నటువంటి వ్యక్తి కూడా ఈ స్కామ్ వెనుక ఉన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఇది ముఖ్యంగా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 నుంచి 183 మధ్య ఉన్నటువంటి భూమి. ఈ 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే కుట్ర జరిగింది. ఈ భూముల విషయంలో హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది 30 జనవరి 2026 నాడు. దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి అన్నది. పలానా వ్యక్తులకు ఇవ్వమని ఎప్పుడు కూడా హైకోర్టు చెప్పదు. హైకోర్టు ఏం చెప్తుందంటే, ఈ పిటిషన్ వచ్చింది, దీన్ని విచారించండి, దీని మీద తగిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్తుంది హైకోర్టు. 30 జనవరి 2026 నాడు హైకోర్టు చెప్పింది. 24 ఫిబ్రవరి 2026 24 ఫిబ్రవరి 2026 రోజు ఆర్డీఓ గారు హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసినారు. 24 ఫిబ్రవరి 2026 రోజు ఆర్డీఓ గారు హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. ఇది ఆర్డీఓ గారి అఫిడవిట్. ఇది కూడా మీకు పబ్లిక్ డొమైన్లో పెడతాం. ఇది హైకోర్టు జడ్జిమెంట్లో కూడా ఈ అఫిడవిట్ స్పష్టంగా మెన్షన్ చేసినారు. హైకోర్టు జడ్జిమెంట్ ఈజ్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్, నథింగ్ సీక్రెట్. ఇది హైకోర్టు ఆర్డరు. హైకోర్టు ఆర్డర్లోనే స్పష్టంగా ఆర్డీఓ గారి ఆర్డర్ కూడా ఉంది. హైకోర్టు ఆర్డర్లో ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి అఫిడవిట్ కూడా ఉంది. ఆర్డీఓ గారు ఆర్డర్ ఇస్తూ ఈ ల్యాండు ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తేలుస్తూ ఆర్డీఓ గారు ఏం చెప్పినారు, హియర్ బై ప్రభుత్వ భూమి అని మొత్తం జడ్జిమెంట్ 6 పేజీలు చెప్తూ, ద తహసీల్దార్ శంషాబాద్ మండల్ హీజ్ హియర్ బై డైరెక్టెడ్ టు ప్రొటెక్ట్ ద సబ్జెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ and initiate steps to include the scheduled suit properties in prohibitory list 22A. ఆర్డీఓ గారు ఇది ప్రభుత్వ భూమి అని తేలుస్తూ హైకోర్టులో అఫిడవిట్ వేశారు. వేస్తూ తహసీల్దార్ శంషాబాద్కి ఏం చెప్పినారు, ఈ ప్రభుత్వ భూమిని కాపాడు, ఎంక్రోచర్స్ నుంచి ఈ భూమిని కాపాడే బాధ్యత తీసుకో అని చెప్పి డైరెక్షన్ ఇచ్చినారు. నంబర్ 1. నంబర్ 2, ఈ భూములను ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెట్టండి, నిషేధిత భూముల జాబితాలో 22Aలో పెట్టండి అని చెప్పి తన ఆర్డర్లో ఎంఆర్ఓ గారికి కూడా ఆర్డీఓ గారు డైరెక్షన్ ఇచ్చినారు. అయితే ఆర్డీఓ గారు ఏ రోజు ఇచ్చినారు, 24 ఫిబ్రవరి 2026. ఇది ప్రభుత్వ భూమి, ఈ భూమిని కాపాడండి, నిషేధిత జాబితాలో పెట్టండి అని ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇచ్చినారు.
తాను ఆర్డీఓగా ల్యాండ్ ట్రిబ్యునల్ చైర్మన్గా తన ఆర్డర్ను హైకోర్టులో కూడా వారు దాఖలు చేయడం జరిగింది. ఇక ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇది ప్రభుత్వ భూమని 24 తారీఖు ఫిబ్రవరి నాడు ఆర్డీఓ గారు తేల్చారు. కరెక్ట్ 4 రోజుల తర్వాత 28 ఫిబ్రవరి 2026 ఎంఆర్ఓ గారు ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుందని ఆర్డర్ పాస్ చేసిండు. ఇది ఎంఆర్ఓ ఆర్డర్. ఇది ఎంఆర్ఓకి అసలు అధికారమే ఉండదు. ఆర్డీఓ ఇది ప్రభుత్వ భూమని ల్యాండ్ ట్రిబ్యునల్ చైర్మన్గా తేల్చి ఈ భూములను కాపాడు ప్రొటెక్ట్ చేయని ఎంఆర్ఓకు డైరెక్షన్ ఇస్తే 4 రోజుల్లోనే ఎంఆర్ఓ ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందింది అని చెప్పి ఎంఆర్ఓ ఆర్డర్ పాస్ చేసినాడు. ఆర్డర్ పాస్ చేయడమే కాదు, ఇందులో ఎంఆర్ఓ గారు ఏమంటాడు, therefore I am of the view that the writ petitioners' names have to be incorporated in revenue records Bhubharati as being the owners of the land as per the అని ఎట్సెట్రా అని చెప్పిండు. ఈ భూమిని భూభారతిలో ఆన్లైన్లో కూడా పెట్టండి అని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు రాసేసినారు. 24 ఫిబ్రవరి ఏమో ఆర్డీఓ ఇది ప్రభుత్వ భూమి, ఈ భూమిని కాపాడండి అని ఎంఆర్ఓకి ఆర్డర్ ఇచ్చిండు. ఆ ఆర్డర్ను హైకోర్టుకు కూడా ఇచ్చిండు. అదే హైకోర్టుకు మళ్ళీ ఈయన కూడా పంపిండు దీన్ని. 24 నాడు ఆర్డీఓ హైకోర్టులో ఇది గవర్నమెంట్ భూమి అని వేసిండు. 28వ తారీఖు నాడు ఎంఆర్ఓ ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమి అని ఈయన కూడా హైకోర్టులో వేసిండు. ఇక్కడ నేను అడుగుతున్న సూటి ప్రశ్నలు, ఒకే భూమి మీద 4 రోజుల వ్యవధిలో ఆర్డీఓ గవర్నమెంట్ భూమి అంటాడు, ఎంఆర్ఓ ప్రైవేట్ భూమి అంటాడు. ఈ భూమి విలువ 1000 కోట్ల రూపాయలు. రెండవ ప్రశ్న, మరి ఆర్డీఓ గారు ఇది ప్రభుత్వ భూమని హైకోర్టులో వేస్తే ఆర్డీఓ డైరెక్ట్ అయితే పోడు కదా. అక్కడ ఎవరు ఉంటారు? జీపీ రెవెన్యూ ఉంటాడు, గవర్నమెంట్ ప్లీడర్ ఉంటాడు. ఏ కాగితమైనా జీపీ రెవెన్యూకి ఇస్తే జీపీ రెవెన్యూ కోర్టులో ఫైల్ చేస్తారు. మరి 4 రోజుల్లో మళ్ళీ ఎంఆర్ఓ ఇది ప్రైవేట్ భూమి అంటే అదే జీపీ రెవెన్యూ దీన్ని కూడా హైకోర్టుకి ఎట్లా ఫైల్ చేస్తాడు? ఒకే కేసులో ప్రభుత్వం 2 భిన్న వాదనలు 4 రోజుల వ్యవధిలో ఇవ్వచ్చునా? ఒకవేళ ఇవ్వడమే తప్పు, ఇచ్చిన దాన్ని జీపీ రెవెన్యూ గారు జడ్జి గారి ముందు 4 రోజుల వ్యవధిలో ఇది ఇవ్వచ్చునా? నంబర్ 2. నంబర్ 3, నార్మల్గా ఎనీ హైకోర్టు ఆర్డర్ కలెక్టర్ దగ్గరికి వస్తుంది. ఏ ఆర్డర్ ఎంఆర్ఓ గారు రాసినా ఆర్డీఓ గారు రాసినా దట్ విల్ గో విత్ కలెక్టర్స్ అప్రూవల్. వితౌట్ కలెక్టర్ అప్రూవల్ పోదు. కలెక్టర్ అప్రూవల్ లేకుండానే ఆర్డీఓ ఫైల్ చేసిండా? కలెక్టర్ అప్రూవల్ లేకుండానే ఎంఆర్ఓ అదే కేసులో ఈయన ఎట్లా ఫైల్ చేస్తాడు? ఒకే కేసులో ఒకే హైకోర్టులో ఒకే జడ్జి గారి దగ్గర 4 రోజుల వ్యవధిలో ఒక ఆయన గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, ఇంకొక ఆయన ప్రైవేట్ ల్యాండ్ అంటాడు. ఇందులో ఇది ఆర్డీఓ ఆర్డర్, ఇది ఎంఆర్ఓ ఆర్డర్. జస్ట్ విత్ ఇన్ 4 డేస్. ఇక్కడ నేను అడుగుతున్న కలెక్టర్కు, మరి నువ్వు ఆర్డీఓ ఫైల్ చేసేటప్పుడు కలెక్టర్ చూపిస్తాడు కదా. మరి గవర్నమెంట్ ల్యాండ్ అన్న తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఎట్లా ఫైల్ చేసిండ్రు? ఫైల్ చేస్తే మరి అది కలెక్టర్ గారు ఎట్లా అప్రూవ్ చేసిండ్రు? కలెక్టర్ అప్రూవ్ చేయడం ఒక తప్పు అయితే జీపీ రెవెన్యూ ప్రభుత్వ ప్లీడర్ దీన్ని ఏ రకంగా హైకోర్టులో ఫైల్ చేస్తారు? అడ్వకేట్ జనరల్ ఏ రకంగా దీన్ని అలో చేస్తారు? ఇది సెకండ్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఇష్యూ ఏంది? కొన్ని ప్రముఖ దినపత్రికల్లో వార్తలు వచ్చినాయి, విషయాలు బయటకు వచ్చినాయి. విషయాలు బయటకు రాగానే ఒక 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఏం చేస్తాం? జనరల్గా అధికారులను సస్పెండ్ చేస్తాం, ఎంక్వైరీ ఆర్డర్ చేస్తాం. కానీ ఈ విషయంలో ఏం చేసింది? సింపుల్గా ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ టు కలెక్టరేట్, జస్ట్ ట్రాన్స్ఫర్. ఒక చిన్న తప్పు చేస్తేనే ఈ కాలంలో సస్పెండ్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, ఏసీబీ కేసులు పెడుతున్నారు. ఈ ఎంఆర్ఓ గారి మీద ఏసీబీ రైడ్ అయింది, ఆఫీస్కు ఏసీబీ అధికారులు పోయినరు. కానీ విషయం తెలిసిన ప్రభుత్వ పెద్దలు వెంటనే ఏం చేసినరో కానీ చుప్చాప్ ఏసీబీ వాపసు వచ్చింది. ఏసీబీ వాపసు వచ్చింది, యాక్షన్ తీసుకోలే. ఏసీబీ అధికారులు వాపసు వచ్చిండ్రు, ఒక చిన్న ట్రాన్స్ఫర్తో సరిపెట్టేసిండ్రు. అంటే దీని వెనుక ఎవరు ఉన్నారు? ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి దీని వెనుక ఉన్నాడు కనుకనే ఏసీబీ ఆ రోజు చర్యలు తీసుకోకుండా వెనక్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారి సన్నిహిత వ్యక్తుల యొక్క ఒత్తిడి ఉంది కనుకనే ఎంఆర్ఓను సస్పెండ్ చేయకుండా
కేవలం ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు అత్యంత కీలక వ్యక్తులు ఉన్నారు కనుకనే లోతైన విచారణ జరగలేదు. ఇప్పుడు ఎంఆర్ఓ ఫైల్ చేస్తే అది కలెక్టర్కి తెలిసి జరిగిందా, ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందా? ఏ ధైర్యం మీద ఎంఆర్ఓ ఆర్డీఓ ఆర్డర్ను ధిక్కరించి, పై అధికారి ఆర్డర్ను ధిక్కరించి ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇంత విలువైన భూమిని కట్టబెట్టిండు? ఆయనకంత ధైర్యం ఉంటుందా ఒక తహసీల్దార్కు? ఆల్రెడీ నీ పై అధికారి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తేల్చిండు, దీన్ని కాపాడుమని నీకు డైరెక్షన్ ఇచ్చిండు, దీన్ని నిషేధిత జాబితాలో పెట్టమని నీకు డైరెక్షన్ ఇచ్చిండు. దానికి భిన్నంగా 4 రోజుల్లోనే నువ్వు ఇది పట్టా భూమని ఆర్డర్ ఇచ్చే ధైర్యం తహసీల్దార్కు ఎక్కడిది? ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసిన ఎంఆర్ఓకు కేవలం ట్రాన్స్ఫర్ రూపంలో ఎందుకు కాపాడుతున్నారు? ఎంఆర్ఓ కాపాడడం వెనుక ఉన్న పెద్దలు ఎవరు? ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఇందులో సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఎంఆర్ఓకు ఆయన పార్టీయే కాదు, ఈయన హైకోర్టులో ఎందుకు అఫిడవిట్ వేసిండు? ఆల్రెడీ ఆర్డీఓ వేసిన తర్వాత ఈయన వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీన్ని జీపీ ఎట్లా అలౌ చేసిండు, దీన్ని కలెక్టర్ ఎట్లా అలౌ చేసిండు? ఇది ఒక పార్ట్. ఇందులో ఎంఆర్ఓ లాస్ట్లో నేను మీకు చదివి వినిపించిన లాస్ట్ బట్ 1 పేరాగ్రాఫ్లో వీళ్ళ పేర్లు మొత్తం భూభారతిలో ఎక్కించండి అని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు రాసిండ్రు. ఆయన రాయడం, భూభారతిలో ఎక్కించడం కూడా జరిగిపోయింది. దీస్ ఆర్ ఆల్ ద డాక్యుమెంట్స్. మొత్తం 170 ఎకరాలు భూభారతిలో ఎక్కించేసిండ్రు. ఏ రోజు ఎక్కించిండ్రు? అయితే దాంట్లోకి పోయే ముందు అసలు భూభారతి చట్టం ఏం చెప్తుంది, మన రాష్ట్రంలో ఉన్న భూభారతి చట్టం ఏం చెప్తుందో కూడా చదివి వినిపిస్తా. భూభారతి చట్టం ఏం చెప్తుందంటే, ముటేషన్ ఇన్ అదర్ కేసెస్, ఎనీ పర్సన్ ఆర్ ఎ పర్సన్ హూ ఎక్వైర్ రైట్స్ ఓవర్ ల్యాండ్ త్రూ వేరియస్ mods stated in clauses H and S of subsection 12 of section 2 and seeking mutation shall make an application in the prescribed format to the RDO through the website prescribed for this purpose. On receipt of the application, the RDO shall within the time prescribed determine as to whether and if so in what manner the record of rights may be amended in consents. అంటే ఆర్డీఓకు దరఖాస్తు పెట్టాలి, ఆర్డీఓ దాన్ని ఇచ్చినటువంటి సమయంలో దీన్ని అమలు చేయాలి ఆర్డీఓ అని చెప్పి మన భూభారతి చట్టం చెప్తుంది. కానీ ఇక్కడ ఎంఆర్ఓనే దీన్ని భూభారతిలో పెట్టండి అని చెప్పిండు. ఎంఆర్ఓ చెప్పిండు, ఇక్కడ భూభారతిలో ఎంట్రీ అయిపోయింది. ఇట్లా చాలా ఉన్నాయి వ్యక్తులు, ఒక పేరు చదువుతాయి. ఇలా కల్పనారెడ్డి, తండ్రి పేరు కృష్ణారెడ్డి, సర్వే నంబర్ 172, 2 ఎకరాలు, పట్టా ల్యాండు. ద రికార్డ్స్ ఆర్ అప్డేటెడ్ ఆన్ 24 మే 2026, అంటే 24 మే 2026 నాడు భూభారతిలో ఇది పట్టా భూమిగా ఎక్కించేయడం జరిగింది. ఇట్లా మొత్తం 170 ఎకరాలు ఎక్కించారు. ఇందులో కొంతమంది మంత్రులు, మంత్రుల కుటుంబ సభ్యులు, వాళ్ళ వివరాలు కూడా ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా ఎక్కినాయి. ఇలా అవి ఎవరు ఏందనేది బయట పెడతాం మళ్ళీ. అయితే మరి ఈ భూమి ప్రభుత్వ భూమిని ఆర్డీఓ చెప్పినప్పుడు ఎంఆర్ఓ పట్టా భూమికి ఎట్లా తెలుస్తాడు? మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది, ఇది స్కామ్ అయిందనే విషయం వచ్చింది, బయటపడ్డది, పత్రికలు రాసినాయి. ఏం చేసిండ్రు? గప్చుప్గా ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ముటేషన్ మాత్రం చేసుకున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే ఈ భూమిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కదా, దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదు అని అడుగుతూ ఉన్నాం. ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేయరు, ప్రభుత్వం సస్పెండ్ చేయదు, భూమిని వెనక్కి తీసుకోరు, ఎంఆర్ఓ ఆర్డర్ను సస్పెండ్ చేయరు. భూభారతిలో పట్టా భూమిగా మార్చింది కదా, దాన్ని తిరిగి నిషేధిత జాబితాలో పెట్టాలన్నా వద్దా? నిషేధిత జాబితాలో పెట్టరు. మంచిగా బాజాప్తా ఈ భూమిని ఈరోజు టోటల్గా పట్టా భూమిగా మారుస్తూ భూభారతిలో 170 ఎకరాలు ఎంట్రీ చేసిండ్రు. దీస్ ఆర్ ఆల్ ద రికార్డ్స్. ఇదే సర్వే నెంబర్. ఎంఆర్ఓ తప్పు చేసిండని ట్రాన్స్ఫర్ చేసిండు మీరే, మళ్ళీ భూభారతిలో ఎంట్రీ చేసింది మీరే. ఏం జరుగుతుంది దీని వెనుక? మీ ఆర్డీఓ గారే ప్రభుత్వ భూమి అని స్పష్టంగా హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు. మీ ఆర్డీఓ గారే ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పిండ్రు.
మరి ఈరోజు మరి ఏ రకంగా ఎంఆర్ఓకు ఆ అధికారమే లేదు. మరి ఎంఆర్ఓ ఆర్డర్ మీద నార్మల్గా భూభారతిలో ఎంట్రీలు జరగాలంటే దట్ విల్ హ్యాపెన్ విత్ కలెక్టర్ పర్మిషన్, దట్ విల్ హ్యాపెన్ విత్ CCLA పర్మిషన్. అంటే దీని వెనుక కలెక్టర్ ఉన్నాడా, CCLA ఉన్నాడా? కలెక్టర్ CCLA ఉన్నారంటే దీని వెనుక మరి ఇంకా ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు ఈరోజు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని RDO ప్రభుత్వ భూమి అని చెప్తుంటే ఎట్లా ఒక చిన్న ఎంప్లాయీ MRO దీన్ని ప్రైవేట్ భూమి తెలుస్తాడు? ఎట్లా ఇది రాత్రికి రాత్రే భూభారతిలో ప్రైవేట్ భూమిగా ఎట్లా మారుతుంది అనేటువంటిది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మేము అందుకే సూటిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఒకవేళ ఈ గవర్నమెంట్కు ఈ స్కామ్తో సంబంధం లేకపోతే, ప్రభుత్వ పెద్దలకు ప్రమేయం లేకపోతే వెంటనే MRO ఆర్డర్ను సస్పెండ్ చేయండి. ఆ తప్పుడు ఆర్డర్ ఇచ్చిన MROను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయండి. హైకోర్టు ఆర్డర్ మీద అప్పీల్కు వెళ్ళండి. భూభారతిలో పట్టాభూమిగా దీన్ని మార్చినారు కనుక దాన్ని తిరిగి వెంటనే నిషేధిత జాబితాలో పెట్టండి. మీరు మాటికి చీటికి ప్రతిపక్షాల మీద మేము ఏదైనా మాట్లాడంగానే CID ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ, కమిషన్లు, సరే వేసుకోండి, మేమేమి దానికి భయపడేది లేదు. కానీ దీని మీద ఎందుకు ఒక సిట్ అయ్యావు? దీని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? దీని ఎందుకు ఇంత పెద్ద ధైర్యం ఆ తహసీల్దార్ చేసి ఇన్ని 100,000 కోట్ల భూమిని ఏ రకంగా RDO ఆర్డర్లను ధిక్కరించి పట్టాభూమిగా మార్చిండో వెలికి తీయాలంటే ఒక సిట్ అయ్యి దీని మీద CID ఎంక్వైరీ అయ్యి ఈ విషయాలన్నీ బయటకు తీసి ఈ భూమిని కాపాడండి. ఏ ధైర్యం మీద చేసిండు? దీని మీద ఓన్లీ MRO ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారే, దీని వెనుక కలెక్టర్ గారు ఉన్నారా, CCLA ఉన్నారా? ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా, ఉన్నతాధికారుల డైరెక్షన్ లేకుండా MRO ఈ రకంగా ఇంత విలువైనటువంటి శంషాబాదులో ఇంత విలువైన భూమిని 170 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ధైర్యం ఒక తహసీల్దార్కు ఉంటుందా అని మేము అడుగుతా ఉన్నాం. మీది నిజమైన ప్రజాపాలన అయితే, మీ మాటల్లో నిజాయితీ ఉంటే, మీకు దీంట్లో భాగస్వామ్యం లేకపోతే, మీరు తప్పు చేయకపోతే, దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే వెంటనే ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టండి. తహసీల్దార్ ఆర్డర్ను సస్పెండ్ చేయండి, తహసీల్దార్ను డిస్మిస్ చేయండి, లోతైన విచారణ జరిపి దీని వెనుక ఉన్న పెద్దలను బొక్కలను నెట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో బైసాబ్, నాకు ఇంకా 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ నేను మళ్ళీ మాట్లాడతా ఇవాళ ఒక్కరోజు. ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడ మన గిరిజనులకు సంబంధించిన లంబాడి హక్కుల పోరాట సమితి ప్రోగ్రాంలో మాట్లాడినాం. ఇందాక ఒక సింగరేణి విషయంలో కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడినాం. బట్ మీరు చాలామంది లేరు కనుక దాన్ని కొంత క్లుప్తంగా సింగరేణికి సంబంధించి కూడా నేను చెప్పిన విషయాన్ని ఇక్కడ కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తా చాలా డీటెయిల్గా. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, రాష్ట్రంలో సింగరేణిలో కూడా ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. చాలా విషయాలు చెప్పాను, కానీ నేను ఒక చిన్న విషయం మాత్రమే ఇక్కడ చెప్పి ముగించే ప్రయత్నం చేస్తా. అయితే ఈరోజు సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది అని చెప్పి ఈరోజు సింగరేణి తన వెబ్సైట్లో చెప్పింది. సింగరేణి తన లెక్కల్లో చూపించింది. పోయిన సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది అన్నప్పుడు 40 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, ఆ బొగ్గు మీద, ఆ నిల్వ మీద వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినరు. అంటే బొగ్గు ఉత్పత్తి అయింది, ఇంకా మేము అమ్మలేదు, మా దగ్గర స్టాక్ ఉంది అని కనుక ఆ బొగ్గు మీద మేము 4,200 రూపాయలు ఒక మెట్రిక్ టన్ అమ్మితే మాకు ఇంత ఆదాయం వస్తుందని చెప్పి దాన్ని లెక్కబెట్టి ఆ బొగ్గు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టినరు. ఆ బొగ్గు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ కట్టినరు. ఆ బొగ్గు మీద కోల్ సెస్ కట్టినరు. ఆ బొగ్గు నిల్వల మీద మాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి దాంట్లో CSR నిధులు కూడా ఖర్చు పెట్టారు. మరి మేమేమంటున్నామంటే ఆ బొగ్గు లేదు, అసలు ఏమైంది ఆ బొగ్గు? ఏం చెప్తుంది సింగరేణి అంటే, మందమర్రి డివిజన్లో 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, శ్రీరాంపూర్ డివిజన్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, RG1 రామగుండం 1 డివిజన్లో
6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉందని, RG3లో 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, భూపాలపల్లిలో 5,40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, అదేవిధంగా SPLలో 2 లక్షలు, YLDలో 2,50,000 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని సింగరేణి తన ఆన్లైన్ వెబ్సైట్లోనే ఉంది. నథింగ్ సీక్రెట్, ఓపెన్ పబ్లిక్ డొమైన్లోనే ఉంటుంది. బొగ్గు అనేది ఏం బంగారం కాదు, ఇంట్లో దాచుకునేది కాదు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే ఎంత పెద్ద కుప్పలు కనబడాలి. ఈరోజు మా TGBKS కార్మికులకు కూడా చెప్పినాం, మీరు వెళ్ళి చూడండి ఇక్కడ బొగ్గు నిల్వ ఉందా లేదా, ఏమైంది. ఇప్పుడు సింగరేణి 4,000, 4,200కు ఒక టన్ను అమ్ముతుంది బొగ్గు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే దాదాపు 1,600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు. ఈ 1,600 కోట్ల విలువ కలిగిన బొగ్గు మరి ఈరోజు బొగ్గు బాయిల మీద లేదు. మరి ఏమైంది ఈ బొగ్గు? ఈ బొగ్గు ఉత్పత్తి అయిందని గత సంవత్సర రికార్డులో, పోయిన సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో సింగరేణి ఉత్పత్తి, సింగరేణి ప్రాఫిట్స్లో దీన్ని డిక్లేర్ చేసిండ్రు. ఈ 40 కాదు, మొత్తం కలిపి అంటే ఇంత అమ్మినము, ఈ 40 ఏమో స్టాక్ ఉందని దాని మీద ప్రాఫిట్ డిక్లేర్ చేసిండ్రు. కార్మికులకు ప్రాఫిట్ ఇచ్చారు, సంతోషం. అది కూడా మొత్తం ఇవ్వలేదు కార్మికులకు, కొంత ఏదో మేము దాస్తున్నాము, కొంత మాత్రమే ఇస్తామని ఇచ్చారు ప్రాఫిట్ లాస్ట్ టైం. దట్స్ ఓకే. ఇప్పుడు ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులు 4,000కి అమ్మితే మాకు ఇంత లాభం వస్తుందని దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం 49%, స్టేట్ 51%. దాని ప్రకారం డివిడెండ్ ఇచ్చినారు. కోల్ సెస్ ఉంటుంది, ఆ కోల్ సెస్ కూడా కట్టినారు. అది కాకుండా మనకు CSR నిధుల కింద 2% ఖర్చు పెట్టారు, అది కూడా ఖర్చు పెట్టిండ్రు. మరి బొగ్గు ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆ 1,600 కోట్ల రూపాయల బొగ్గు ఉన్నదా లేదా? నేను గౌరవనీయులు బట్టి విక్రమార్క గారిని అడుగుతున్నా, ఇది మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా నాకు తెలియదు. బట్టి విక్రమార్క గారు, ఇద్దరం కలిసి పోదాం, మరి మీరు నేను లేదా అఖిలపక్షం తీసుకొని పోదాం. మరి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా బొగ్గు ఉన్నదా లేదా? ఉంటే సంతోషం, నేను క్షమాపణ చెప్తా. ఒకవేళ లేదు, దాని మీద ఏం విచారణ చేద్దాం. ఎటుపోయింది ఆ బొగ్గు? 1,600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు ఈరోజు లేదు. ఐఎమ్ సేయింగ్ విత్ అథారిటీ. నేను మా కార్మికులతో క్రాస్ చెక్ చేసుకొని చెప్తున్నా, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని మీరు చెప్తున్నారు. ఇవాళ ఆ బొగ్గు నిల్వ లేదు. మరి ఎక్కడ మాయమైంది ఆ బొగ్గు? ఎవరు అమ్ముకున్నారు ఆ బొగ్గును? ఈ 1,600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు ఎక్కడ పోయింది? బొగ్గు ఉత్పత్తి చేసినామని మీరే చెప్పిండ్రు, దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, డివిడెండ్ కట్టిండ్రు, CSR కట్టిండ్రు. మరి ఆ బొగ్గు లేదు. ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ బొగ్గు? ఏదో ఒక బొగ్గు ముక్క అంటేనేమో ఏమైనా దాయొచ్చు, ఇదే ముక్క కాదు కదా, 40 లక్షల మెట్రిక్ టన్నులు. సో బట్టి గారు, మీరు ఒక్కరే వెళ్ళి చూసేస్తారా? అఖిలపక్షాన్ని తీసుకుపోతారా? లేదు మా TGBKS ఆధ్వర్యంలో మమ్మల్ని వెళ్ళమంటారా? ఈ బొగ్గు ఏమైందో ఈరోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, సింగరేణి కార్మికులకు సమాధానం చెప్పాలి. ఇక చాలా విషయాలు ఉన్నాయి సింగరేణికి సంబంధించి, కానీ ఇవాళ మేము సూటిగా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం. ఈ ప్రభుత్వానికి అసలు తెలుసా తెలియదా? ప్రభుత్వం కూడా ఈ బొగ్గు నిల్వ ఉందని అనుకుంటుందా? లేదు ప్రభుత్వ పెద్దలకు తెలిసినా ఏమైనా సైలెంట్గా ఉన్నారా? ఈ బొగ్గును ఏమైనా అమ్మేసిండ్రా? అమ్మితే ఎవరు అమ్మిండ్రు, ఎవరికి అమ్మిండ్రు, ఎక్కడ పోయింది ఈ బొగ్గు? మరి 1,600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు ఈరోజు లేదు అనే విషయం ప్రభుత్వ పెద్దలకు తెలుసా తెలియదా? బట్టి గారు సూటిగా సమాధానం చెప్పాలి. నన్ను తిట్టేది ఉంటే తర్వాత తిట్టుకోరు, కానీ ఇది ఏమైందో సూటిగా చెప్పండి. రాష్ట్ర ప్రజల తరఫున అడుగుతున్నా, సింగరేణి కార్మికుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. ఈ బొగ్గు ఉంటే వెళ్ళి చూద్దాం. ఒకవేళ నిజంగా బొగ్గు ఆడ ఉండుంటే అదేమి రాత్రికి రాత్రి మాయమయ్యేది కాదు, రాత్రికి రాత్రి పోయగలిగింది కాదు. 40 లక్షల మెట్రిక్ టన్ను. రేపు పోదామా ఎల్లుండి పోదామా చెప్పండి. నిజంగా బొగ్గు ఉంటే నేను క్షమాపణ కోరుతా, లేకపోతే ఏం చేద్దామో మీరే సమాధానం చెప్పండి. ఎవరు చేసిండ్రు? ఈ బొగ్గు ఎటుపోయింది? ఎవరికి అమ్ముకున్నారు? ఎక్కడ అమ్ముకున్నారు? ఈ విషయం మీద బట్టి గారు స్పందించాలి, ఎందుకంటే ఇది మీ శాఖలో జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు స్పందించాలి, ఇంత ముఖ్యమైన విషయం. దీని మీద రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆల్ పార్టీని తీసుకొని ఈ బొగ్గు నిజంగా అక్కడ ఉందా లేదా అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి చూడాలి, నిజానిజాలు తేల్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఒక చిన్న పాయింట్ ఇవాళ మీరు అడిగింది, కానీ ఒక రైతు బిడ్డను, ఒక డ్రైవర్ గారిని మీరు చూసి ఉంటారు. ఇవాళ జగిత్యాల RTC డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి అశోక్ను ఇలా సస్పెండ్ చేసినారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన డ్రైవర్ కావచ్చు,
కానీ ఒక సాటి మనిషి. ఆయన డ్రైవర్ కావచ్చు, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డగా ఇవాళ రాష్ట్రంలో రైతులు బాధపడుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక మాట మాట్లాడినారు. కాంగ్రెస్ నాయకులు పెట్రోల్ డీజిల్ మీద ధర్నా చేస్తున్నారు. అక్కడ పెట్రోల్ డీజిల్ మీద ధర్నా చేస్తూ ఉంటే అటువైపుగా బస్సు నడుపుతూ వెళ్ళినటువంటి డ్రైవర్ అశోక్ గారు ఆయన ప్రజా సమస్యల మీద స్పందించిండు. ఈ ధర్నా బాగానే చేస్తున్నారు కానీ వడ్లు కొనుండ్రి, మక్కలు కొనుండ్రి, రైతులు ఆగమవుతున్నారు అని చెప్పి ఒక సాటి మనిషిగా స్పందించాడు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా వడ్లు కొనుండ్రి, మక్కలు కొనుండ్రి అని చెప్పుడు తప్ప. అంటే ప్రజలకు ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలిగే, వ్యక్తీకరణ చేసేటువంటి హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఒక డ్రైవర్గా ఆయన స్పందిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నియంతృత్వ వైఖరితో ఆ డ్రైవర్ను సస్పెండ్ చేసినారు. ఆ సస్పెండ్ను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరే చెప్పిండ్రు, మేము 6 గ్యారంటీలే కాదు, ప్రశ్నించే గ్యారంటీ 7వ గ్యారంటీగా మేము అమలు చేస్తాము, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే హక్కును కల్పిస్తామని చెప్పి మీ 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీని మీరే ఇచ్చారు. ఆ డ్రైవర్ అశోకు మీరిచ్చిన 7వ గ్యారంటీ అడిగిండు తప్ప వేరే ఏమీ అడగలేదు. సో వెంటనే ఆ డ్రైవర్ గారి మీద, అశోక్ గారి మీద పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయనేం బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. ఆయన ఒక డ్రైవర్, ఒక రైతు బిడ్డగా తన అభిప్రాయాన్ని చెప్పింది. కానీ అంత మాత్రాన మమ్మల్ని ప్రశ్నిస్తే మీ మీద వేటు వేస్తామనేటువంటి నియంతృత్వ ధోరణి విడనాడాలని, అశోక్ డ్రైవర్పై పెట్టిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. న్యాయ పోరాటానికైనా, ప్రత్యక్ష పోరాటానికైనా బీఆర్ఎస్ ఆయనకు న్యాయం జరిగేదాకా ఆయన వెంట ఉండి పోరాటం చేస్తుంది.